హాయ్ అండి అందరికీ. సో వెల్కమ్ టు అవర్ వీడియో. ఈరోజు టాపిక్ వచ్చేసి క్వాంటమ్ కెమిస్ట్రీ అండి. క్వాంటమ్ కెమిస్ట్రీలో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఏవేవైతే ఇంపార్టెంట్ అనిపిస్తాయో అవి మాత్రమే ఈరోజు డిస్కస్ చేద్దాం, ఓకేనా? క్వాంటమ్ కెమిస్ట్రీ. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ సో వీఆర్ గోయింగ్ టు డిస్కసింగ్ విత్ ద ప్లాంక్స్ ఎనర్జీ. ఓకే, ఈ ఈక్వల్ టు హెచ్ న్యూ. మనం న్యూ అంటే ఫ్రీక్వెన్సీని ఇన్ టర్మ్స్ ఆఫ్ సి బై ల్యాండా కూడా రాసుకోవచ్చు, రైట్? సో ఈ ఈక్వల్ టు హెచ్ సి బై ల్యాండా. నెక్స్ట్ డి బ్రోగ్లీ వేవ్ లెంత్. ఓకే, ల్యాండా ఈక్వల్ టు హెచ్ బై పి. పిని మనం ల్యాండా ఈక్వల్ టు హెచ్ బై ఎంవి కూడా రాసుకోవచ్చు, రైట్? యా. నెక్స్ట్ వచ్చేసి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఓకే, యా. హెచ్ న్యూ మైనస్ న్యూ నాట్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ. సో హాఫ్ ఎంవి స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ న్యూ మైనస్ న్యూ నాట్. నెక్స్ట్ ఇంకా హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అండి. దిస్ ఈస్ మెయిన్లీ రిలేటెడ్ టు మొమెంటమ్ అండ్ పొజిషన్ ఆఫ్ ది పార్టికల్. ఓకే, హెచ్ బై 4π. సో దీన్ని మాడిఫై చేసుకొని రాసుకుంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ టైమ్ డెల్టా ఈ ఇంటూ డెల్టా టీగా రాసుకొని హెచ్ బై 4π రాసుకుంటాం. డెల్టా ఈని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో రాసుకుంటే డెల్టాని డెల్టా టీ హెచ్ బై 4π. ఓకే, నెక్స్ట్ ఎనర్జీ ఇన్ వన్ డైమెన్షనల్ బాక్స్. ఓకే, సో యా, ఫస్ట్ వచ్చేసి ఈ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ హెచ్ స్క్వేర్ బై 8m స్క్వేర్. మనకి దీన్ని డోల్ స్క్వేర్ సై బై ఓకే 8m స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ హెచ్ స్క్వేర్ ఇంటూ ఈ మైనస్ వి సై టీటా రాసుకుంటాం ఈక్వల్ టు 0. ఓకే, సో దీంట్లో నుంచి ఈ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ హెచ్ స్క్వేర్ బై 8ma స్క్వేర్. గ్రౌండ్ స్టేట్ ఎగ్జైటెడ్ స్టేట్ అనే టర్మ్స్ వింటారు కదా మీరు. దీనికి ఎనర్జీ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఓకేనా? దానికి ఎగ్జైటెడ్ స్టేట్స్. నెక్స్ట్ వచ్చేసి యా 2Dకి అండ్ 3D. ఈ 1, 2 ఆర్ ఎన్ఎక్స్ అండ్ ఎన్వై హెచ్ స్క్వేర్ బై 8ma స్క్వేర్ ఎన్ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎన్వై స్క్వేర్. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఏ ఈస్ నాట్ ఈక్వల్ టు బి అయింది అనుకోండి, ఈ ఎన్ఎక్స్వై ఎన్వై హెచ్ స్క్వేర్ బై 8m ఎన్ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఎన్వై స్క్వేర్ బై బి స్క్వేర్. 3Dకి అయితే ఇఫ్ ఇన్ కేస్ ఎన్జెడ్ స్క్వేర్ బై సి స్క్వేర్ రాస్తాం. దీంట్లో నుంచి క్వశ్చన్స్ ఎలా రావచ్చు అంటే డిజెనరసీ మీద రావచ్చు క్వశ్చన్స్. డిజెనరసీ ఫర్ ఎగ్జాంపుల్ 3D పార్టికల్కి ఎనర్జీ వచ్చేసి 27 హెచ్ స్క్వేర్ బై 8ma స్క్వేర్ ఉందనుకోండి. ఇక్కడ 27ని మనం 3 రాసుకోవచ్చు. నెక్స్ట్ 1 రాసుకోవచ్చు అండ్ 5 రాసుకోవచ్చు, 1 రాసుకోవచ్చు. సో డిజెనరసీ వచ్చేసి 4 అండి. ఓకే, యా. నెక్స్ట్ మనకు డెరివేషన్లో ఇలాంటి టర్మ్స్ ఇంటనే ఉంటారు కదా మీరు, ఎక్స్ఎన్ పిఎక్స్ పవర్ ఎన్, రైట్? దీనికి ఏంటి అంటే ఐ హెచ్ కట్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. అదే ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్ఎన్ డిఎన్ ఉందనుకోండి, ఆర్ డి క్యాప్ ఇలా ఉంటే మైనస్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. రివర్స్లో ఉంటే మైనస్ పెట్టుకోవాలి. పీ క్యాప్ ఎక్స్ పవర్ ఎన్ ఉంటే మైనస్ ఐ హెచ్ కట్ ఎన్ ఇంటూ ఎక్స్ఎన్ మైనస్ 1. దీనికి డి క్యాప్ నథింగ్ బట్ డి క్యాప్ అంటే ఇక్కడ డి బై డిఎక్స్. ఓకే, యా. నెక్స్ట్ ఎక్స్ పవర్ ఎన్ ఇక్కడ ఉంటే ప్లస్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. నెక్స్ట్ పార్టికల్
పార్టికల్ వెల్ బిహేవ్డ్ ఫంక్షన్ అని ఎప్పుడు చెప్తాము? డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు. ఓకే, బిహేవ్డ్ ఫంక్షన్. ఎస్, సో దానికి 3 కండిషన్స్ ఉంటాయండి. ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఇట్ షుడ్ బి సింగిల్ వాల్యూ, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫినైట్ అండ్ ఇట్ ఈస్ కంటిన్యూస్. ఈ 3 కండిషన్స్ని ఫాలో అయితే అది పార్టికల్ వెల్ బిహేవ్డ్ ఫంక్షన్ అని చెప్తాము. కంటిన్యూస్. నెక్స్ట్ ఐగెన్ వాల్యూస్, ఐగెన్ ఫంక్షన్స్. నెక్స్ట్ నార్మాలిటీ, ఆర్థోగోనాలిటీ. ఓకే, సో ఫస్ట్ వన్ దీంట్లో వచ్చేసి నార్మాలిటీ అంటే నార్మాలిటీ. సో సై స్టార్ ఈక్వల్ టు 1 అండి. ఓకే, నెక్స్ట్ ఆర్థోగోనాలిటీ అంటే 2 డిఫరెంట్ ఫంక్షన్ తీసుకుంటే సై ఐ సై జే ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ఫర్ ఆర్థోగోనాలిటీ, దిస్ ఈస్ ఫర్ నార్మాలిటీ. కండిషన్స్ అండి, జస్ట్ నోట్ డౌన్ చేసుకోండి, మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ రావచ్చు బిట్స్. నెక్స్ట్ ఐగెన్ ఫంక్షన్స్ అండ్ ఐగెన్ వాల్యూస్. ఐగెన్ వాల్యూస్ ఆర్ రియల్ ఇన్ నేచర్. ఐగెన్ ఫంక్షన్స్ ఆర్ ఆర్థోగోనల్. ఐగెన్ ఫంక్షన్స్ ఆర్ ఆర్థోగోనల్ టు ఈచ్ అదర్. ఈ 2 టర్మ్స్ గుర్తుపెట్టుకోండి, ఆర్థోగోనల్ టు ఈచ్ అదర్. యా, జనరల్గా టర్మ్స్ అంటే e⁻−ikx ఇచ్చాడు అనుకోండి, ∂2/∂x². దీని ఫంక్షన్ యొక్క ఐగెన్ వాల్యూ ఏమవుతుంది అంటే ఫస్ట్ ∂x ఆఫ్ ఫస్ట్ టైం డెరివేటివ్ చేసినప్పుడు -ik వచ్చేస్తుంది, e⁻−ikx. అండ్ సెకండ్ టైం డెరివేషన్ చేస్తే -ik కామన్, బయటికి తీసుకుంటాం, ∂x e⁻−ikx చేసేస్తే అప్పుడు సేమ్ -ikx ik -ik e⁻−ikx, రైట్. సో మైనస్ ప్లస్ i² అంటే -1, ఇక్కడ k², e⁻−ikx. సో దీంట్లో వచ్చేసి -k² e⁻−ikx కదా. సో దీంట్లో k² ఇస్ ద ఐగెన్ వాల్యూ. ఇలాగండి, ఇలా చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి వేరియేషన్ ప్రిన్సిపల్ అండ్ పెర్టర్బ్డ్ ప్రిన్సిపల్. 2 వేస్ ఉంటాయండి ష్రోడింగర్ ఈక్వేషన్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో వేరియేషన్ ప్రిన్సిపల్ వచ్చేసి క్యాలిక్యులేటెడ్ ఎనర్జీ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద ట్రూ ఎనర్జీ ఆర్ ఇనిషియల్ ఎనర్జీ. ఓకే, E0 ఆర్ ట్రూ ఎనర్జీ, దిస్ షుడ్ బి దేర్. నెక్స్ట్ దీంట్లో ఏంటంటే సమ్ ఫంక్షన్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ h² 8mv² ప్లస్ హాఫ్ mv² ఉందనుకోండి, ఇది ఈక్వేషన్, అది ఎనర్జీకి. పెర్టర్బ్డ్కి ఏంటంటే h² 8mv² ప్లస్ హాఫ్ mv² ఆర్ kx² రాసుకోవచ్చు. నెక్స్ట్ bx³ ప్లస్ dx⁴ ఇలాగా. సో ఇదేంటి అంటే పెర్టర్బ్డ్ ఎనర్జీ. ఇక్కడ ఏంటంటే సమ్ అన్పెర్టర్బ్డ్ ఎనర్జీ కూడా యాడ్ అవుతుంది. దట్స్ వాట్ అబౌట్ పార్టికల్కి అది కూడా యాడ్ అవుతుంది అనేది సారాంశం దీన్ని, రైట్. యా, నెక్స్ట్ ఇంకా దీంట్లో ఏముంటాయండి? ఓకే, ష్రోడింగర్ ఈక్వేషన్ ఫర్ హైడ్రోజన్ లైక్ ఆటమ్స్. దీంట్లో మనకి నోట్స్ మీద క్వశ్చన్ రావచ్చండి, నోట్స్. సో మనకు ఒక ఈక్వేషన్ ఉంటుంది, దాంట్లో e⁻−ZR NA0 టర్మ్లో ఉందనుకోండి, ఇక్కడ A0 పక్కన ఉన్నది n వాల్యూ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పటివరకు మనం సెట్లో అయితే ఇలాంటి క్వశ్చన్ చూడలేదు. ఇఫ్ ఇన్ కేస్ వస్తే మాత్రం మీరు సాల్వ్ చేయడానికి రెడీగా ఉండాలి, రైట్. సో మోస్ట్లీ ఒక ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే కవర్ చేస్తున్నాం అనుకుంటున్నా దీంట్లో, రైట్.
సో ఈ పవర్ మైనస్ ZR బై NA నాట్. దీంట్లో n వాల్యూ కన్సిడర్ చేసుకోవాలి. ఏ నాట్ పక్కన ఉన్నది n వాల్యూ. నెక్స్ట్ R పవర్ L. L ఇస్ ద నథింగ్ బట్ వి నో యాంగులర్ మూమెంట్. యాంగులర్ నోట్స్ ఆర్ యాంగులర్ నోట్స్. నెక్స్ట్ m వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారండి? ఈ పవర్ IM θ ఆర్ పై. ఓకేనా? దీంట్లో m వాల్యూ ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేసు px ఈక్వల్ టు సైన్ θ అండ్ కాస్ పై ఇచ్చారనుకోండి, దిస్ ఈస్ ఫర్ m వాల్యూ +1. నెక్స్ట్ సైన్ θ అండ్ సైన్ పై ఇచ్చారనుకోండి, ఇక్కడ m వాల్యూ వచ్చేసి -1. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో స్లైడ్ తీసుకుంటున్నా, లాస్ట్ అండి. జస్ట్ అటామిక్ స్ట్రక్చర్ మీద, టర్మ్ సింబల్ మీద క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? యా. ఓకే, సో ఎస్, దీంట్లో వచ్చేసి ఇక్కడ 2s + 1, ఇక్కడ జీరేడ్ ఆర్ అన్జీరేడ్, నెక్స్ట్ ఇక్కడ పాజిటివ్ ఆర్ నెగిటివ్ సైన్, ఇది ఇలాగా. ఓకేనా? మనకి దీంట్లో కార్బన్, నైట్రోజన్ సేమ్ మనము మోడ్ డయాగ్రామ్స్ ఎలా ఉంటాయో దీంట్లో కూడా అలాగే, కాకపోతే వీటిని టర్మ్ సింబల్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి ఇవి. దీంట్లో ఏంటంటే దిస్ ఈక్వల్ టు 0 వస్తే అప్పుడు ఇది సిగ్మా అవుతుంది. నెక్స్ట్ 1 వస్తే పై అవుతుంది. నెక్స్ట్ 2 వస్తే డెల్టా, 3 వస్తే పై. రైట్? యా. జీరేడ్ అన్జీరేడ్ ఎలా డిసైడ్ చేస్తామండి? దిస్ ఈస్ కాల్డ్ జీరేడ్. నెక్స్ట్ దిస్ ఈస్ కాల్డ్ అన్జీరేడ్. సేమ్ ఇన్ పై ఆర్బిటాల్స్ ఆల్సో దిస్ ఈస్ కాల్డ్ పై 2px అంటే అన్జీరేడ్, పై స్టార్ అంటే జీరేడ్. అండ్ ఈ స్పిన్ అనేది +1 అండ్ MS అండ్ ML. ఇది +1 ఫర్ సిగ్మా ఆర్బిటాల్స్ అండ్ ఇదేంటి అంటే -1 ఫర్ పై ఆర్బిటాల్స్. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. 2s + 1 అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా. రైట్? యా. ఇవి ఎలా వస్తాయో మనకు ఆల్రెడీ తెలుసు కదండి. పి ఆర్బిటాల్లో ఇఫ్ ఇన్ కేస్ L వాల్యూస్ ఉన్నాయనుకోండి, దిస్ ఈస్ నథింగ్ బట్ L వాల్యూస్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 0 +1 -1 కదా. సో 1 అంటే ఏంటి? పై. ఇలా డిసైడ్ చేసుకోవాలి. ఓకేనా? మోస్ట్లీ వీటి మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి, ఒక్కసారి చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్సీ.